ఈ వీడియోలో నేను 1 కేజీ మ్యాంగో ముక్కలతో మ్యాంగో పికిల్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. మనం 100 గ్రామ్స్ కారం, 200 గ్రామ్స్ సాల్ట్, 30 గ్రామ్స్ జీలకర్ర, 30 గ్రామ్స్ ఆవాలు, 30 గ్రామ్స్ వెల్లుల్లి, మెంతులు 20 గ్రామ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నా గదా! క్లీన్‌గా డ్రై బౌల్స్ తీసుకోవాలి. ఎందుకంటే పచ్చడి నిలువ ఉండాలి గాబట్టి. ఈ ముక్కలకు సరిపడా 200 గ్రామ్స్ సరిపోయేంత కారం వేస్తున్నా. ఇది 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ కారం యాడ్ చేశాను. మంచిగా కలుపుతూ 200 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. 200 గ్రామ్స్ సాల్ట్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు మూడింటితో చేసిన పౌడర్ 30 గ్రామ్స్ ఆవాలు, 30 గ్రామ్స్ జీలకర్ర, 20 గ్రామ్స్ మెంతులుతో చేసిన పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు 30 గ్రామ్స్ వెల్లుల్లిని తీసుకొని లైట్‌గా హీట్ చేసిన ఆయిల్ హీట్ చేసి చల్లారే దగ్గర కొంచెం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేసి కాసేపు ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని పచ్చడిలోకి యాడ్ చేసేయాలి. మనం కలుపుతున్న మామిడికాయ ముక్కలకి. ఇలా మంచిగా కలుపుకుంటున్న తర్వాత 1 కేజీకి 400 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఒక డబ్బాలోకి ఎత్తుకొని మంచిగా క్లీన్‌గా డ్రై ఉన్న బాక్స్ ఏదైనా సరే తీసుకొని 3 డేస్ ఈరోజు, రేపు, ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్టీగా, ఈజీగా మ్యాంగో పికిల్ మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి లాస్ట్‌లో ఇది అందరం చేస్తాం కదా! వేడి వేడి అన్నంలో పచ్చడి కలిపిన బౌల్‌లో వేసుకొని కలుపుకొని తింటే అది అమృతంలా టేస్టీగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.